ప్రైజ్ లో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి ఆయన నామాన్ని ఎంతగానో స్తుతించాలి, ఆయన నామాన్ని ఎంతగానో నెరవేర్చాలి. ఉదయకాల సమయం ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థన కూర్చున్నందుకు దేవుడు నా పట్ల వందనాలు తెలియజేస్తున్నాను. మనం కలిసి సమయంలో దేవుడు నామ స్తుతించాలని ఆరాధించుకున్నాం. మరి ముగింపులో ఎవరైతే ప్రార్థన విజ్ఞాపన చేస్తారో, హృదయంలో బాధలు వేదనతో వచ్చిన ముగింపులో మనందరం కలిసి దేవుని ప్రార్థన చేసి ఎస్తేరు ఏ రీతిగా అయితే ఉపవాస ప్రార్థన ద్వారా తన జీవితంలో గొప్ప విజయాన్ని చూసిందో మనం కూడా చూద్దాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపశువు మా ప్రియపరలో దివ్యమైన శ్రేష్టమైన దినామని పొందాలి. మరి మనమందరూ శుక్రవారం ఉపవాసం ప్రార్థన ఏకీభవించుకోవాలి. కూడా తీసుకోవాలి. అందరూ కలిసి ఆరాధించుకొని చూడగా పాటలు మహిమపరచబడి ఆరాధనలు దర్శించండి. వాక్యం మాతో మాట్లాడండి. ముగింపులో చేసే ప్రార్థన అంగీకరించి గొప్ప విజయాన్ని మా జీవితంలో వారి జీవితంలో అనుగ్రహించండి. ఎవరైతే పగిలిన హృదయంతో, వేదన హృదయంతో, బాధలతో, శోధంతో ఈరోజు ఉపవాసంతో నా దేవుడు సన్నిధిలో నేను ప్రార్థించాను, విడుదల పొందుతాను, గొప్ప కృపను పొందుతాను, గొప్ప మేలు పొందుతాను అన్నారు. వాళ్ళందరినీ చేతిగా తీస్తాను. ప్రారంభించిన రోడ్డు మీద అధ్యక్షం వచ్చాను. మనుషుల ద్వారా గ్రమతవాన్ని ఎటువంటి ఆటకు నాకు తండ్రి సమతుల పడుతుంది. దేవుని ఆరాధించుకుంటాం.
విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా యేసయ్యా, నా రక్షకా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. 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 చూస్తాం అందరం కలిసి. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా యేసయ్యా, నా రక్షకా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. మా వచనానికి స్తోత్రం. ఇది మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి ప్రభువా, మా యొక్క హృదయాలు నీ వైపు తిప్పుచున్నాయి. మాతో మాట్లాడు. మరి దినము ప్రేమించే దేవుడు కలుసులో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రం. మేము చేసిన తప్పులకు, మేము చేసిన పాపాలకు బదులుగా మా కొరకు నువ్వు కలుసులో చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో చేరి నేను స్తుతించే గొప్ప యోగ్యతనిచ్చిన స్తోత్రాలయ్యా. ఈ దినం మేము కలిసి ఆరాధించుకుంటున్నాను ఆయన. నీ కృప మా పైన కుమ్మరించండి, నీ ధైర్యం మా పైన కుమ్మరించండి. ఇది ముందుగా ఎవరైతే సిద్ధపడిన హృదయాలతో ఉన్నారో వారి జీవితానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు తెచ్చి, మరి ఎవరైతే కృంగిన హృదయంతో ఉపవాసంతో నీ సన్నిధానంలో చేరి ఉన్నారో వారి యొక్క సంఖ్యల నుండి వారికి విడుదల తెచ్చింది. వారితో మాట్లాడి సేవకు నన్ను ఒక ఊరికి నేను వాడుతున్నాను. సేవకు నన్ను కనుమరుగు చేసి నువ్వు మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దినమందు మనం దేవుని నామమును ఆరాధించుకున్నాం. మొదటిగా మనం ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వచ్చి ఉన్నాం. మనం వాక్య భాగంలో చూసినట్లయితే ఒక వచనాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు చేసి తెరిచి 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభు తను ప్రేమించిన వారు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. మన టాపిక్ ఏంటంటే శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే చాలా బ్లెస్డ్, చాలా మంచి పదం ధన్యుడు. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు. మానవుని జీవితం అంటే శోధనలమయం. ఎవరు సక్సెస్ అవుతారంటే ఆ శోధనలు జయించిన వాడే సక్సెస్ అవుతాడు. చివరిగా దేవుడు చెప్తున్నాడు, జీవ కిరీటం పొందుతాడంట శోధన ఎన్నిటిని జయించినప్పుడు. జీవ కిరీటం అంటే దేవుడు మనకున్న నిరీక్షణ ఏంటి? రక్షణ పొంది బాప్తిసం పొంద మనల్ని మన సరైన రీతిలో కాపాడుకున్నప్పుడు, నిత్య జీవానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు అక్కడ జీవ కిరీటం ఇస్తాడు. జీవ కిరీటం అంటే వీళ్ళని అందరూ వరుసగా దేవుడు ఇచ్చేస్తాడు కాదు, నీవు చేసిన త్యాగాలు, నేను నిలబడిన ఆ పరిస్థితులు, దేవుని కొరకు నిలబడిన ఆ పరిస్థితులన్నింటినీ చూసినప్పుడు ఆ జీవ కిరీటాన్ని ప్రాముఖ్యంగా శోధన సహించువాడు ధన్యుడు. ఈరోజు చాలా మంది శోధనలు జయించకుండా ఆ శోధనలో పడిపోయి తమ జీవితాలు దేవునికి దూరంగా చేర్చుకుంటున్నారు. దేవునితో ఆ సంబంధం కట్టాక చూడు, ఒక గాలిపటం గాల్లో ఎగురుతూ ఉంటుంది. అది మన చేతిలో ఉన్నసేపు చక్కగా పైకి వెళ్తుంటే, మన అండలో ఉన్నప్పుడు చక్కగా అది మనం ఎటు తిప్పుతాటి వెళ్తూ ఉంటాం. కానీ ఏదైనా తేడా జరిగి ఆ తాడు తెగిపడినప్పుడు అది మన కంట్రోల్లో ఎక్కడికి వెళ్ళిపోతుందో అది మనకు దొరికే పరిస్థితులు ఉండవు. ఇంకా అది ఎంత మన చేతిలో ఉన్నప్పుడు ఎంత ఎత్తుకన్నా వెళ్ళనివ్వండి, కానీ అది ఎత్తుకు వెళ్ళినప్పుడు మన చేతుల్లో నుంచి ఆ తాడు కట్ అయినప్పుడు అది మన కంట్రోల్లో ఉండదు. చెట్టుకు చిక్కు పడిపోవడం, ఏ చెట్టుకు ఇరుక్కుపోవడం, సో ఇలా ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా చూసినట్లయితే శోధన రాకుండా ఏంటంటే, మరి యోసేపు జీవితంలో శోధన రాలేదు. ఈరోజు యోసేపు గురించి మనం గుడ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ శోధన సహించాడు, తర్వాత దానికి ప్రతిఫలం ఏంటంటే మనందరం చూడొచ్చు. ఈరోజు చెప్పుకున్నాం, తరతరాల బైబిల్ ఉన్నంత కాలం తన గురించి చెప్తూనే ఉంటారు. శోధన జయించాడు. శోధనని జయించలేక పడిపోయిన వారు కూడా ఉన్నారు. ఎంతో మంది దేవుడు కొన్నిసార్లు అంటూ ఉంటారు, దేవుడు మంచి రాయొచ్చు కదా, చెడు ఎందుకు రాశాడంటే మంచి నువ్వు నేర్చుకోవాలని, చెడు నువ్వు చేయకూడదని దేవుడు చేశాడు. దేవుడు అవన్నీ చేయొచ్చు, దేవుడు ఏం లేకుండా మొత్తం పరిశుద్ధ గ్రంథాన్ని ఏం లేకుండా దేవుడు చేయొచ్చు. కానీ నీవు అలా ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషిని హృదయము, దేవుడు మాకు సెలవిస్తుంది, నరుని హృదయము ఘోరమైన వ్యాధి కలదంట. ఘోరమైన వ్యాధి అంటే చాలా భయంకరమైన వ్యాధులు ఉంటూ ఉంటాయి. హృదయాన్ని దాంతో పోల్చాడంటే మనం ఆలోచించే తలంపులు మనకు మాత్రం తెలుసు, అది హృదయంలో ఆలోచిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి పట్ల మనం పైకి ఎలా మాట్లాడుతున్నాం, మన హృదయంలో ఆ వ్యక్తి గురించి ఎలా ఉన్నామో, ఎలా మాట్లాడుతున్నాం, ఆ వ్యక్తి మీద ఎటువంటి భావం ఉందో మన హృదయం మాత్రమే చెప్పాలి. ఆ హృదయం దేవుడు ఒక్కడు మాత్రమే చూడగలరు. నరుని హృదయాలు చూసి దేవుడు హృదయం ఘోరమైన వ్యాధి కలగంటున్నాడు. కాబట్టి మనం శోధనలు జయించేవారిని ఉండాలి. శోధనలు వస్తూ ఉంటాయి. శోధన ఎలా జయించాలంటే, ఒక యుద్ధానికి వెళ్ళిన యుద్ధ వీరుడు యొక్క శత్రుల్ని ఎదుర్కోవాలంటే తనకు కత్తి కావాలి, డాలు కావాలి, ఆ యొక్క యుద్ధ కవచాలు కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ శత్రులు జయించిన నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన నీవు లోకమనే యుద్ధ భూములు అడుగుపెట్టావు. ఆధ్యాత్మిక యుద్ధం ఇది. నువ్వు ఓడిపోతే నరకానికి పోతావు, గెలిస్తే పరలోకానికి వెళ్తూ ఉంటావు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో సరదాని కాదు. ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు ప్రార్థన ఉండాలి నీకు. అది నీకు రక్షణ, నేను రక్షించేది ప్రార్థన. నువ్వు పడిపోకుండా, నువ్వు తొట్టిల్లకుండా నేను నిలబెట్టేది వాక్యం అనే ఖడ్గం. ఆ యొక్క ఎదురుదాడి నువ్వు వచ్చినప్పుడు ఆ ఖడ్గంతో నువ్వు దాడి చేయాలి. శోధనలు అంటే మనం చూసినట్లయితే ఒక దేవుడి విషయంలో ఒక 3 విషయాలు చూసుకోవచ్చు. దేవుడు మనకు అన్ని తెలియజెప్పడానికి అన్ని లిఖించబడేలా దేవుడు చేశాడు. మొదటిగా చూసినట్లయితే మనందరూ తెలుసు, ఈ యొక్క కాలంలో క్రైస్తవులందరూ కూడా లెంట్ డేస్ని ఫాలో అవుతూ ఉంటారు. శ్రమ దినాల్లో దేవుడు 40 రోజులు ఉపవాసం చేసిన రీతిగా మనం శిలువ మరణానికి ముందు ఆ రీతిగా అలవర్చుకుంటూ ఉంటారు. అంటే నా విషయంలో అయితే అఫ్కోర్స్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. నా ఉద్దేశంలో అయితే లెంట్ అనేది ఒక ఆచరణగా కాకుండా ఒక అవకాశంగా తీసుకుని మనం దాన్ని చెయ్యాలి. అంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేయొచ్చు, ప్రతిరోజు విజ్ఞాపన చేయొచ్చు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనల్ని మనం శుభ్రపరచుకోవడానికి క్లెన్స్ చేసుకుంటూ దేవునికి ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి.
ఈ లెంట్ని ఎలా ఉపయోగించుకోవాలంటే లెంట్ ఉన్నంతసేపు ఉపవాసం చేసి ప్రార్థన చేసి మరి లెంట్ అయిపోయిన తర్వాత ప్రార్థన జీవితం లేకపోతే అది వ్యర్థం, వాక్య జీవితం లేకపోతే వ్యర్థం. అంటే ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఒకవేళ ప్రార్థనా జీవితాన్ని, వాక్య జీవితాన్ని కోల్పోయినట్లయితే మళ్ళా పునరుద్ధరించుకోవడానికి ఇది ఒక అవకాశం. ఒకవేళ నేను అంతా సరైన రీతిలోనే ఉన్నానంటే, నా భక్తి కరెక్ట్గానే ఉందండి, దేవునితో నా కొనసాగుతున్న నా జీవితం పర్ఫెక్ట్ వేలోనే ఉందనుకుంటే, ఈ అవకాశం ఇంకా మరింతగా పెంచుకోవడానికేమో మన దేవునికి ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా చాలా తక్కువ. ఈ సమయంలో నువ్వు ఇంకా పెంపొందించుకోవచ్చేమో. కాబట్టి ఈ యొక్క లెంటెస్ను ఒక అవకాశం కింద ఉపయోగించుకొని నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుని దేవునికి ఇంకా దగ్గర సన్నిహిత్యాన్ని నువ్వు పొందుకోవాలి. ఒక 3 విషయాలు చూసినట్లయితే, దేవుడు ఉపవాసం చేసిన తర్వాత దేవుణ్ణి కూడా అపవాది శోధించింది. చూడు, దేవుడు మానవ శరీరంతో ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్, మానవుడు ఖచ్చితంగా శోధన ఎదిరించేవాడుగా ఉండాలి, శోధన సహించేవాడుగా ఉండాలి. మనం చూసినట్లయితే మొదటిగా అపవాది దేవుని దగ్గరకు వచ్చి ఏం చెప్తుందంటే, దేవుడు 40 రోజులు ఉపవాసం చేశాడు, నీటి చుక్క 4 గంటలు లేదు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఉన్న పరిస్థితి మానవుడి అంటే మానవుకున్న ఎమోషన్స్, మానవుకున్న ఆకలి అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్నే అపవాది యూజ్ చేసుకొని, నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినమని చెప్పింది. ఏంటి, రాడ్ తెచ్చంట ఆ రాళ్లను రొట్టె కింద చేయమని దేవుడు చెప్పింది, చేసుకొని తినమని. అంటే దేవుడు ఆకలితో ఉన్న పరిస్థితి. అంటే అపవాది లేదో వేరే దాన్ని వచ్చి తీసుకొచ్చి మనల్ని శోధించడం, మన దగ్గరున్న వాటిలోనే మన పరిస్థితిని యూజ్ చేసుకొని అది మనల్ని శోధిస్తూ ఉంటుంది. అంటే ఈజీగా పడిపోతూ ఉంటాం. అంటే మన శక్తితో అయితే మనం ఖచ్చితంగా పడిపోతాం. నా బలం, నా స్ట్రెంగ్త్ అనుకుంటే ఖచ్చితంగా పడిపోతాం. కాదు, నేను ఆ యొక్క శోధన జయించాను, నా దేవుడు జయించిన రీతిగా నేను జయిస్తానని నిలబడినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితిని నువ్వు పొందుకుంటూ ఉంటావు. అప్పుడు దేవుడు వాటిని చేసిన విషయం, కానీ దేవుడు దాన్ని అక్కడి నుంచి పొమ్మన్నాడు. దీన్ని ఏమని పిలవచ్చు అంటే మనం శరీరాశ. ఇప్పుడు ఆ ఆహారం దేవునికి ఎందుకు కావాలి? మానవ శరీరంలో ఉన్న దేవునికి అది తిన్నప్పుడు తృప్తి కలుగుతుంది. ఆ యొక్క 40 రోజులు ఉపవాసం చేస్తాడు కదా దేవుడు. చూడండి, మనం కూడా ఒక పూట చేస్తేనే, ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోయామనుకోండి, పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఏంటి, ఒక పూట 1 గంట 2 గంటలు చేసేటప్పుడు మనకి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, ఆకలి వేసేస్తూ ఉంటుంది, చాలా ఫీలింగ్ వచ్చి. అటువంటి 40 రోజులు పరిస్థితులు ఉన్న దేవునికి అటువంటి పరిస్థితి చెప్పినప్పుడు ఆ శరీరం ఆహారాన్ని కోరుకుంటుంది, తృప్తిని కోరుకుంటూ ఉంటుంది. ఆహారం కావాలి, ఆహారం తింటే సేద తింటారనే మనసు వస్తూ ఉంటుంది. అపవాది అదే పాయింట్అవుట్ చేసుకొని దేవుణ్ణి శోధిస్తూ ఉంది. మన జీవితాల్లో కూడా అపవాది ఈ యొక్క శరీరాశలు, మనం ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని జయించేవారము ఉండాలి. ఆశలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఓవర్కమ్ చేయాలి. యుద్ధంలో గెలిచిన వాడికే ప్రథమ స్థానాన్ని ఇస్తారు. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్, ఇలా సెంచరీ కొట్టిన వీళ్ళే ఉంటారు. ఎవరైతే ఎక్కువ సాధన చేసి కష్టపడతారో వారి యొక్క ఫలితాన్ని పొందుకుంటారు. ఆ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్, ఆ సెంచరీస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. లక్కీగా వచ్చినాయి కాదు. నీ జీవితంలో కూడా శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనని నువ్వు జయించినప్పుడు దాని యొక్క ప్రతిఫలం నువ్వు పొందుతూ ఉంటావు. శోధనని జయించవా, ప్రతిఫలం పొందుకుంటావు. శోధన జయించకపోతే ఆధ్యాత్మిక రంగంలో ఒక ఓటమి చూసిన వ్యక్తి కింద, ఒక ఓడిపోయిన వ్యక్తిగానే ఉంటూ ఉంటావు. ఓటమే ఓడిపోయాను కదా అనుకుంటే ఓటమిని ఒకసారి నీవు లోపల సామెతగా లోపల ఓటమి చూస్తే నీకు రుచి తెలుస్తున్నాడు. కానీ దేవుని విషయంలో అలా కాదు. దేవుని విషయంలో అపవాది నేను పెట్టిన ప్రేరేపణలు లొంగిపోయి ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోతే ఒక్కసారి ఓటమి రుచి చూసిన నీవు ఓటమి రుచినే నువ్వు పరిగెడుతూ ఉంటావు. అంటే అపవాది పెట్టే శోధన నేను మొదటిగా కిందకు లాగి, కిందకు పడిపోయిన నిన్ను ఇంకా కిందకు లాగుతున్నప్పుడు నువ్వు పైకి ఎక్కడో నీవు ఎక్కుదామని ప్రయత్నిస్తూ ఉంటావు. కానీ నీలో ఆ బలహీనత వచ్చింది కాబట్టి ఆ బలహీనత ఇంకో బలహీనతను చేర్చుకుంటుంది, ఆ బలహీనత ఇంకో బలహీనతను చేర్చుకుంటుంది. అలా అలా ఒకటి పెరిగిపోయి నువ్వు ఇంకా క్రిందకు ఒక ఊబిలో దిగిపోయిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగా నీ పరిస్థితి ఉంటుంది. అంటే ఒక ఉచ్చు కిందకి
నువ్వు వెళ్ళిపోతావు. అపవాది నేను ఒక శోధన ద్వారా ప్రేరేపించి ఆ శోధనకు నువ్వు గురైనప్పుడు, ఆ శోధనలో నువ్వు వేలాడుతున్నప్పుడు నువ్వు చేయించకుండా అలాగే ఉన్నావంటే ఆ యొక్క శోధన ఉంటే నీకు కిందకి లాగి నీకు అవకాశాలు లేకుండా, నీకు మార్గాలు లేకుండా, నువ్వు బయటకు రాలేకుండా నిన్ను చేసి అన్ని విధాల నిన్ను దేవునితో నీకున్న ఆ సత్య సంబంధం, ఆ కనెక్షన్ని కట్ చేసి నిన్ను ఒక ఉచ్చులోకి లాగి నిన్ను నిత్య నరకాగ్నిలోకి చేర్చేంత వరకు కూడా వాడు నిన్ను విడిచిపెట్టాడు. ఎప్పుడు అంటే వాడు చూపించిన ఆ శరీరాశలకు నువ్వు లొంగిపోయినప్పుడు. మన జీవితాల్లో మనకి ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఏదో సాధించాలని, ఏదో బ్రతకాలని, గొప్ప జీవితం అఫ్కోర్స్ అందరికీ ఉంటుంది. ధనం కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి, అందం కావాలి, ఇవన్నీ టాలెంట్స్ కావాలి, స్కిల్స్ కావాలి, అన్నీ ఉంటాయి. కానీ వాటిని మనం ఎర్న్ చేసుకోవాలి, కష్టపడాలి, అవుట్వర్క్ చేయాలి, ధ్యాస పెట్టాలి, కృషి పెట్టాలి. దేవునితో నిత్యరాజ్యంలోకి చేర్చడం వెళ్ళడం అంటే ఏదో అందరూ ఎగిరిపోతారు, నేనే ఎగిరిపోతాను. కొంతమంది భ్రమలో ఉంటూ ఉంటారు, బాప్తిజం పొందుకుంటే చాలా టైం వచ్చినప్పుడు ఎగిరిపోవచ్చని. ఈరోజు ప్రపంచంలో పరిస్థితులు మార్చబడ్డాయి, స్థితిగతులు మార్చబడ్డాయి. ఎవరు వెళ్తారో గ్యారంటీ లేదు. ఎవరు వెళ్తారనేది కొంతమంది నేను వెళ్తానని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకున్నవారు వెళ్ళరు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడాలో నీ జీవితం, నా జీవితం కూడా అక్కడ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లిఖించబడిందో వారు మాత్రమే నిత్యరాజ్యంలో చేర్చబడతారు. సిద్ధంగా ఉన్నవారు అంటే రాకడ ఎప్పుడో వస్తుంది అని కాదు, ఈ క్షణమే వస్తుందేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంటి దొంగ ఏ రీతిగా వస్తాడో ఆ రీతిగా దేవుడు రాకడ వస్తూ ఉంటాడు. దొంగ వచ్చినప్పుడు ఏమన్నా నేను వస్తున్నానని మెసేజ్ పెడతాను, నేను వస్తున్నానని ఏమన్నా స్టేటస్ లేదు కదా, నేను పలానా చోట పలానా రోడ్లో ఈరోజు దొంగతనం చేయబోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఏమైనా పోస్టర్లు వేసి వాట్సాప్ స్టేటస్లు పెట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టి వస్తాడంటే లేదు. ఎవరికి తెలియదు వాడు ఎప్పుడు వస్తున్నాడు. అలాగే దేవుడు రాకడ వస్తూ ఉంటాడు. మొత్తం పరిస్థితి కాబట్టి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. ఈ రెడీగా ఉండడం అంటే రన్నింగ్ రేస్లో వారు మనకి సిగ్నల్ ఇచ్చే వరకు పరిగెట్టినట్టు కాదు. ఎల్లవేళ నీకు వాక్య బలం ఉందా, ఇంకా పెంపొందించుకోవాలి. ప్రార్థనా బలం ఉందా, ఇంకా పెంపొందించుకోవాలి. సిద్ధపాటు. అపవాది నిన్ను వెళ్ళనివ్వదు, వాడు నిన్ను నిత్య జీవనానికి వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. వాడికి జత కావాలి, వాడికి తోడు కావాలి. అది నువ్వు దేవుని శక్తితో మాత్రమే చేయగలవు. ఈ శరీరాశ జయించిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి చేరుతూ ఉంటారు. అది చాలా కష్టతరమైన పని. మన జీవితంలో కొన్ని ఎమోషన్స్, పనికిరాని ఎమోషన్స్, కోపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, కక్ష అవ్వచ్చు. కొంతమంది ఈ కక్షల్లో, ఈ ద్వేషాల్లో, ఈ అసూయను విడిచిపెట్టలేని స్థితిలో ఉంటారు. వారికి తెలియదు తర్వాత దాని ద్వారా వచ్చే ఆ రిజల్ట్ అనేది. పైకి మనుషులతో బాగానే మాట్లాడతారు, కానీ వాళ్ళ హృదయంలో చాలా భయంకరమైన ద్వేషం, స్వార్థం, అసూయ. వారు చేస్తున్న భక్తి సరైన రీతిలో ఉందనుకుంటారు, కానీ వారి సరైన జీవితం జీవించలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి పైకు ఎంతో భక్తి పరులు, కానీ లోపల మాత్రం వారు భయంకరమైన పరిస్థితి కలిగేవారు. ఒక క్రైస్తవుడు నిజంగా ఎలా బ్రతకాలంటే ఆ సాధనలు చేసి ఈ సాధనలు చేసి కాదు. ఒక్క వర్డ్లో చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక్క బైబిల్ వాక్యం ఉంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనగా నిన్ను వలె. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? నిన్ను నువ్వు ఎలా కోరుకుంటూ ఉంటావు? నాకు ఎలా ఉండాలి, నాతో అందరూ మాట్లాడాలి, నాతో ఈ రీతిగా ఉండాలి, నాతో అందరూ ఈ రీతిగా ప్రవర్తించాలి, నా పరిస్థితి ఉన్నారు, నా యొక్క స్థితి ఇలా ఉండాలి, ఈ రీతిగా నన్ను అనుకుంటూ ఉంటాను, ఇలా అందరూ ట్రీట్ చేయాలనుకుంటూ ఉంటాం. కానీ అదేవిధంగా నువ్వు ఇతరులను చేస్తున్నావా? అందరూ నాతో మాట్లాడాలి, అందరితో నాతో చక్కగా ఉండాలి, అందరూ నన్ను అర్థం చేసుకోవాలంటావు. మొదటిగా నువ్వు అర్థం చేసుకో, మొదటిగా నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎదుటివారు నా పట్ల పర్ఫెక్ట్గా ఉండాలని నువ్వు ఆలోచన. నువ్వే పర్ఫెక్ట్గా లేనప్పుడు అంటే ఇది స్వార్థమైన మనసు అనమాట. అందరూ నాతో బాగుండాలి, నేను ఎవరితో బాగున్నాను, అందరూ నాతో ఆనందంగా ఉండి నేను ఎవరితో ఆనందంగా ఉన్నాను, అందరూ నాతో అన్నీ చెప్పాలి, నేను ఎవరితో ఏం చెప్పను. ఈ రీతిగా ఉండకూడదు. నీకు దెబ్బ తగిలితే అదే నొప్పి, ఎదుటివారికి తగిలితే అదే నొప్పి వస్తూ ఉంటుంది.
నీకు గాయం తగిలినప్పుడు బ్లడ్ వస్తే వాళ్ళకి బ్లడ్ వస్తుంది, వాళ్ళకి లిక్విడ్ రాదు. లేదంటే వాళ్ళకి ఏదన్నా డీజిల్ పెట్రోల్ లాంటివి వస్తాయండి? లేదు కదా. నువ్వు మనిషివే, అతను మనిషే. నీకు దెబ్బ తగిలినప్పుడు అదే నొప్పి వస్తూ ఉంటుంది, అదే బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇతరులకు దెబ్బ తగిలినప్పుడు కూడా అదే నొప్పి, అదే బ్లడ్ వస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు నిజంగా నేను క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటున్నాను, పర్ఫెక్ట్ వేలో బ్రతకాలనుకున్నా అంటే ఫస్ట్ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడం అనేది నేర్చుకో. నిజమైన క్రైస్తవుడిగా నువ్వు పిలువబడుతూ ఉంటావు. కాబట్టి మన జీవితంలో శరీరాశలు అనేవి మనం జయించే రీతిగా ఉన్నది. కోపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, అబద్ధాలు అవ్వచ్చు, ఇవన్నీ శరీరాశలు. నీ కళ్ళు దేవునివి కాబట్టి ఆ కళ్ళతో దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. ఈరోజు సోషల్ మీడియా ప్రభావితం అనేది పెరిగిపోయింది. అఫ్కోర్స్ అందరూ చూస్తూ ఉంటారు, అందరికీ నాకున్నాయి, మీకు అందరికీ ఉన్నాయి, ఫేస్బుక్లో ఉంటాయి, యూట్యూబ్ చూస్తూ ఉంటారు. మనం చూసేది మనకు ఉపయోగమా కాదా అనే రీతిగా మనం చూస్తూ ఉండాలి. దేవుని వాక్యం మరో చోట సెలవిస్తుంది, నీ దేహములో నీ యొక్క అవయవం ఏదైనా అనగా కన్నుని అభ్యంతరపరచడలా దాన్ని తీసి పారవేయమంటే ఎందుకు దేవుడు అంత కఠినంగా చెప్పాడంటే, అంటే ఆ ఒక్క కన్ను వల్ల నీవు నరకాగ్నికి పోతావేమో. ఆ కన్ను తీసేసినప్పుడు నువ్వు నిత్యరాజ్యంలో చేర్చవచ్చు. అంటే నువ్వు పాపం దేని ద్వారా చేస్తున్నావు దాన్నే నువ్వు తీసేసినప్పుడు నువ్వు మరలా ఆ పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. అంత కఠినంగా ఉంటుంది పాత నిబంధన అంతా కూడా. కొత్త నిబంధనలో నువ్వు థింక్ చేస్తేనే తప్పు. పాత నిబంధనలు నువ్వు ఆ యొక్క అవయవంతో నువ్వు చేస్తే తప్పు. కానీ నూతన నిబంధన వచ్చేటప్పటికి ఒక మనిషిని చూసి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక మనిషిని చూసి వీడిని ఏదో ఒకటి చెయ్యాలిరా అనే రీతిగా అనుకుంటూ ఉంటే, అంటే ఒక మనిషిని చూసి పగబట్టావు. పాత నిబంధన ప్రకారం నువ్వు ఏదైనా మనిషిని పగబట్టి కక్ష కట్టి ఏదైనా చేసినప్పుడు అది నువ్వు నేరం. కానీ కొత్త నిబంధనలో నేను ఏదో వీడిని చేయాలి అన్నప్పుడు అప్పటికే నువ్వు వాడిని గాయపరిచేసావు, మాటలతో వాడిని చంపేస్తావు. అంటే నువ్వు పాపాత్ముడు, అంటే పాపం చేసినవాడు దేవుని దృష్టిలో. చాలా వేరియేషన్ ఉంటూ ఉంటుంది. ఆలోచనే పెద్ద తప్పు. ఆలోచన చేసేటప్పుడు నువ్వు పాపం చేసినట్టు. కాబట్టి మన యొక్క దేహం దేవుని ఆలయమని గ్రహించాలి. దేవుడు మన హృదయంలో నివసించడం ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం చెడుతో నింపబడితే చెడున్న చోట దేవుడు ఉన్నాడు. నీ హృదయంలో దేవునికి సంబంధమైనవి, దేవుని గుణగణాలు, దేవునికి సంబంధించిన ఆలోచనలు, దేవునికి సంబంధించిన పనులన్నీ ఉన్నప్పుడు ఆ హృదయంలో దేవుడు వస్తూ ఉంటాడు. ఒక చిందరవందరగా ఉన్న ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడరు. ఒక మీటింగ్ పెట్టారనుకోండి, బయట ఆ స్థలాన్నంతా శుభ్రపరుచుకొని చక్కగా దాన్ని డెకరేషన్ చేసి అప్పుడు మీటింగ్ పెడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు చూడండి, డెకరేషన్ అంతా చేసి పెళ్ళి జరుగుతుందంటే 3 రోజులు 4 రోజులు పనులు మొదలెడుతూ ఉంటారు. అంటే ఉన్న స్థలాన్ని ఎంతో అందంగా మార్చి, ఆ ఫంక్షన్ హాల్లో అందంగా మార్చి, డెకరేషన్లు పెట్టి, ఫ్లవర్స్ అలంకరించి అన్నీ వేసి చేసినప్పుడు అప్పుడు అది చూడడానికి చక్కగా ఉంటుంది. లేదు అలా కాదు, మాకు ఎక్కడ పడితే అక్కడే చాలంటే అది చూడడానికి బాగోదు. నీ హృదయం చిందరవందరగా పెట్టుకుని ప్రభువా నా హృదయంలోకి వచ్చి అంటే ఆయన రావడం, ఆయన సిద్ధపరచాలి. యూదులు కూడా వారు సిలువ వేయమని ప్రేరేపించబడినప్పటికీ వారు ఏం చేశారు? దేవుని ఏ రీతిగా ఆహ్వానించారు? ఆయన గాడిద మీద వస్తుంటే తమ యొక్క వస్త్రాలు వేసి ఆ యొక్క ఈతమట్లు అవన్నీ వేసి హోసన్నా జయం అంటూ ఉన్నారు. ఆ రీతిగా నువ్వు వెల్కమ్ పలకాలి దేవునికి. అది ప్రభు వచ్చి నాకు ఇక్కడ ఖాళీ ఉంది, ఆ మూలన ఖాళీ ఉంది, ఈ పక్కనంతా లోకమే, ఈ పక్కనంతా నువ్వు ఉండు ప్రభు అంటే ఆ హృదయం నీది కాదు, ఆయనది. ఆయన నీ జీవితం మీద నీకు అధికారం లేదు, ఆయనకి అధికారం ఉంది. ఆయనకి దేవుడు మరొక చోట మనుష్య కుమారుడు తలవాల్చునకు చోటైనను లేదంట. అంటే మనుషులు ఎవరు దేవునికి చోటు ఇవ్వట్లేదు. దేవుడు సృష్టించాడు కదా, ఆయనకి పని కాబట్టి సృష్టించాడు, నా పని కాబట్టి జీవితాన్ని రీతిగా ఉన్నాడు కాదు. ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి దేవుని కొరకు నిలబడి నీ హృదయంలో దేవునికి ఒక స్థలాన్ని కేటాయించే వారంగా ఉండాలి. హృదయం అనగా దేవుని ఆలయం. ఒక సైటు బయటలు ఉంటూ ఉంటాయి. ఆ సైట్లని రెంట్కి తీసుకొని బిజినెస్లు నడిపిస్తూ ఉంటారు, షాప్స్ నడిపిస్తూ ఉంటారు, కంపెనీస్ నడిపిస్తూ ఉంటారు. ఆ లేఅవుట్స్ అంటే కొంతకాలం లీజుకి తీసుకొని నడిపిస్తూ ఉంటారు. ఆ తీసుకున్నంతసేపు అది వారదే, ఆ యొక్క లీజ్ ముగిసే వరకు కూడా అది వారదే.
అలాగా నీ హృదయం ఒక స్థలం అనుకోండి, ఆ హృదయంలో ఆ స్థలం నీవు వేరే వాటిని ఆక్యుపై చేసినప్పుడు ఎవరో రారు. కానీ ఈ స్థలం దేవుడు దాన్ని గ్రహించి అన్నిటిని క్రియేట్ చేసినప్పుడు దేవుడు నీ హృదయంలో అడుగు పెడతాడు. దేవుడు నీ యొక్క హృదయం అనే స్థలంలో అడుగు పెట్టినప్పుడు ఆ యొక్క అడుగు ఆయన ఒక్కసారి నీ స్థలంలోకి వస్తే నీ జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా అంటే ఆశీర్వాదం అంటే అందరూ డబ్బు ధనం అనుకుంటున్నారు కాదు, ఆధ్యాత్మిక ఆశీర్వాదం నీ జీవితంలో ఉందా అని గ్రహించాలి. రెండోదిగా చూసినట్లయితే తనను మొక్కితే భూలోక రాజ్యాలన్నిటి మీద అధికారం ఇస్తానని చెప్పడం. నేత్రాశ అంటే చూసినవన్నీ కావాలి, కంటికి కనిపించినవి అన్నీ కావాలి, కంటికి ఏది కనిపిస్తే అది. నేత్రాశ అసలు ఈ దేవుడిదే మొత్తం, ఈ యొక్క సర్వాన్ని సృజించదు అటువంటి దేవుడిని నేత్రాశ ద్వారా అంటే ఆయనకు బావుడికి మొక్కుతేనంట మొత్తం ఇచ్చేస్తుందంట. ఏ రీతిగా సృజించిందంటే నేత్రాశ. నువ్వు కొంతమంది ఉపవాసం చేస్తూ ఉంటారు, కానీ ఉపవాసం చేసినప్పుడు ప్రార్థన ఒకటే అనుకుంటూ ఉంటారు. ఉపవాసం చేసినప్పుడు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. అంటే నువ్వు ఉపవాసం చేస్తున్నావు అంటే ఆ యొక్క టైం ఇంకా దేవునికి ఇచ్చేయాలి. నువ్వు ఎంతసేపు ఉపవాసం చేస్తున్నావు అంతసేపు దేవునికి ఇచ్చేయాలి. ఉపవాసం ఉన్నాను కదా అని ఇంకా ఫోన్ పట్టుకోవడానికి, ఉపవాసం ఉన్నాను కదా అని పేపర్ చదవడానికి, ఉపవాసం ఉన్నాను కదా బుక్స్ చదవడానికి లేదు. నువ్వు అసలే ఉపవాసం ఎందుకు చేస్తూ ఉన్నావు? దేవుని కొరకు చేస్తున్నావు కదా. మరి దేవుని కొరకు చేసినప్పుడు నువ్వు బయట లోక పరిస్థితులు నీకెందుకు, లోక విషయాలు నీకెందుకు? ఉపవాసం చేసావా ఆ టైం అంతా దేవునిదే. చేస్తే ప్రార్థన చేయాలి, చేస్తే బైబిల్ చదవాలి. అంటే ఉపవాసం ఏంటి? నిన్ను సంపూర్ణంగా సమర్పించుకోవడం, నీ బయట పనులు చేసుకోకూడదు, మొత్తం నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. అందుకని ఉపవాసం అంటూ ఉంటారు. నీ కళ్ళు దేవుని వాక్యాన్ని చూడాలి, నీ నేత్రాలు దేవుని వైపు చూడాలి. అంతే తప్ప ఉపవాసం చేస్తే కొద్ది సమయం ఉంది కదా న్యూస్ చూస్తానులే, కొద్ది సమయం ఉంది కదా ఏదైనా టిక్ టాక్స్ చూస్తాను, కొద్ది సమయం ఉంది కదా ఆ బుక్ చదువుతున్నా, కొద్ది సమయం ఉంది కదా వాక్యాన్ని చదువుతాను, కాదు పేపర్ చదువుతుంటాను, న్యూస్ పేపర్ చదువుతాను, చిన్న చిన్న స్టోరీస్ చదువుతాను అంటూ ఉంటాం. మనం అలా ఉండకూడదు. మన నేత్రాలు మనం ఏది చూస్తామో అదే మన హృదయం నింపబడుతూ ఉంటుంది. మనం చూసే చూపు కూడా చాలా చక్కగా ఉండాలి. కొంతమంది మనుషులు చూడండి, నరుని కంటి చూపుకి నల్లరాయన్న బద్దలైపోతూ ఉంటుందంట. కొంతమంది మనతో బాగానే ఉంటారు, కానీ వారు చూసే చూపు ఏంటి వీరు మాకంటే గొప్పగా ఉన్నారా, ఏంటి వీరి పరిస్థితి గొప్పగా ఉందరా, పనిచేస్తేయండి. అలాగా మనుషుల చూపులు మంచి కాదు. అటువంటి వారు కన్నులు దేవుడు పెరికివేస్తాడు. మనిషి నువ్విచ్చావు బ్రతుకు, నువ్వేమన్నా వాళ్ళకి అన్నం పెట్టావా, నువ్వేమన్నా మాకు తెచ్చి టేబుల్ వేసావా, నువ్వేమన్నా మాకు వస్త్రాలు ఇచ్చావా? కొంతమంది చక్కటి వస్త్రాలు వేసిన వారవలేని తను మన వస్త్రాలు ఎత్తలకేసి ఊరంతా తిప్పుతూ ఉంటారు. వస్త్రం నీవు కొనిచ్చావు అనుకోండి. చూడండి, కొంతమంది నాకు అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది వస్త్రాలు వేసుకుంటూ ఉంటే చెవులు కొనికేసుకుంటూ ఉంటారు. చూడు ఎలా రెడీ అయిందో అంటూ ఉంటారు. నువ్వు కొనిచ్చావా వస్త్రాలు? వారికి ఏదో ఉన్న పరిస్థితిని బట్టి వారు చక్కటి వస్త్రాలు వేసుకుని ఈ సమాజంలో నీట్గా ఉండాలి కాబట్టి చక్కగా రెడీ అయితే ఆ వస్త్రాలు చూసి వారవలేని తనం, అంత వారవలేని తనం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. బోల్డ్ మార్కెట్లో ఉంటూ ఉన్నాయి. ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినట్లయితే డిస్కౌంట్లు బోల్డ్ పెడుతున్నారు. నువ్వు అంత వారవలేని స్థితిలో ఉన్నప్పుడు అందరినీ చూసి నువ్వు అలా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా, డిస్కౌంట్లు అమ్ముతూ ఉంటారు. చాలా ఫేమస్ వచ్చినాయి ఈరోజు, మనం నెత్తుకుంటూ వెళ్తే కనిపిస్తూ ఉంటాయి. నా పిల్లలే వేసుకోవాలి, నా బిడ్డలే వేసుకోవాలి, ఎదురోళ్ళు మాత్రం వేసుకోకూడదు. ఎత్తుల్లో చిరిగిపోయి పాత పడిపోయిన రంగుల వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు. ఒకసారి నీ పరిస్థితి మన పరిస్థితిని గతాన్ని చూసుకోవాలి. మన పరిస్థితి గతాన్ని చూసుకోవాలి. నీవు కొని వేసుకున్న వస్త్రాలైనా నీ జీవితంలో, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. నేత్రాశ చాలా, ఒక మనిషిని నువ్వు చూసే విధానం బాగోవాలి. వాళ్ళు చక్కటి వస్త్రాలు వేసుకుంటే అబ్బా చక్కగా ఉన్నారు, నా బిడ్డలు కూడా వేసుకుంటే బాగున్నాను, నేను కూడా వేసుకుంటే బాగున్నాను అనుకోవాలి తప్ప నాకు లేదు కదా వీళ్ళకి కూడా ఉండకూడదు. నేను వేసుకోవాలి, నా బిడ్డలు వేసుకోవాలి, మేము వేసుకోవాలి తప్ప ఎదుటివారు వేసుకోకూడదు అనే రీతిగా ప్రవర్తన ఉండకూడదు.
ఒక మనిషిని మనం చూసే విధానంలో వారు మన పట్ల ఎలా చూస్తున్నారో, కొంతమంది వారి పరిస్థితిని మర్చిపోయి కొంతమంది ఆ చూపు ద్వారానే వారి స్థితిగతిని అంచనా వేసేస్తూ ఉంటారు. చూసి ఇలా చిరాగ్గా చూసి, అంటే ఒక మనిషి వస్త్రాలు వేసినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఏ వస్త్రాలు వేయచ్చు, నలిగిన వస్త్రం వేయచ్చు, కొన్నిసార్లు చూడకుండా చిన్న చిరిగి ఉన్న వస్త్రం, ఒక కలర్ పోయిన వస్త్రం వేయచ్చు. అటువంటి పరిస్థితిలో ఎదుటి మనిషి ఆ వ్యక్తిని ఎలా చూస్తారంటే చాలా చీప్గా చూసిన విధానంలో చూస్తూ ఉంటారు. అంటే ఆ చూపులో మనకు తెలిసిపోతుంది మొత్తం, ఏంటి నేను ఇంత హీనంగా ఉన్నాననేది, ఇంత హీనుడు అన్న రీతిగా వారు చూస్తూ ఉంటారు. అలా చూడకూడదు. మన చూపు దయతోనూ ప్రేమతోనూ ఉండాలి. అంటే బాధలో ఉన్నవారిని మనం చూసినప్పుడు మనం చూసిన దృష్టి వాళ్ళకి తృప్తిని ఇవ్వాలి. ఒక భయంలో ఉన్న వ్యక్తి మన చూపును చూసినప్పుడు ఆ భయం నుండి విడుదల పొందే రీతిగా ఉండాలి. అంతే తప్ప కొంతమంది చూడండి, అంతమంది కారుమంటూ ఉంటూ చూస్తారు, ఇలా అంతమంది మిర్రుమంటూ చూస్తూ ఉంటారు. ఆ మిర్రుమంటూ చూస్తూ ఉంటే కళ్ళ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలా మిర్రుమంటూ చూడకూడదు. చాలామంది మిర్రుమంటూ చూసి ఆఖరికి మెల్లకొన్న పరిస్థితికి వెళ్ళిపోయారు. మిర్రుమంటూ కొంతమంది ఎందుకో మన అతను అప్పుడు కారుమంటూ మిర్రుమంటూ చూస్తూ ఉంటారు. అది ఏమొస్తుందో నాకు తెలియదు. అసలు ఎందుకు దేవుడు కొల్లెందుకు ఇచ్చిన వాక్యం చదవమంటే వాళ్ళందరం కూడా చూస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. మన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామంటే మన పరిస్థితిని, మన పద్ధతులు అన్నిటిని మార్చుకోవాలి. నీ బిడ్డల మీద చల్లని చూపు కావాలి, నీ జనాంగం మీద చల్లని చూపు కావాలి. పైకి అందంగా కనిపిస్తే జీవితం సరిగ్గా ఉందనుకుంటూ ఉంటారు. నీవు దేవుణ్ణి అంగీకరించినప్పుడు నీ చూపు సరైన పద్ధతిలో ఉండాలి. మన చూపు చల్లనిదై ఉండాలి. నీవు చూసే చూపు సరైన రీతిలో ఉన్నప్పుడు నీ తరాలో, నీ కుటుంబాలు, నీ బిడ్డలో అందరూ కూడా చక్కటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. నేను చక్కగా ఉంటే చాలు, ఎదుటివారు మాత్రం అలా ఉండకూడదని స్వార్థపు మనసుతో కారాలు మిరియాలు నూరినట్టు చూసినట్లయితే నువ్వు చూసే చూపు కారాలు మిరియాలు ఉంటావు, కానీ దేవుడు చూసే చూపు ఎలా ఉంటుందంటే అగ్ని వేడి ఉంటుంది చూడండి, లావా, ఆ రీతిగా ఉంటుంది. ఆయన చూచే దేవుడు. ఆయనంట నరులను కన్నులారా తేరి చూచుచున్నాడంట, ఎవరి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో మనం చూసే చూపు సరైన రీతిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చల్లని చూపు నువ్వు కలిగి ఉండాలి. లేదంటే కళ్ళు వేడి చేసినాయి అనుకోండి, లేనిపోని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. తద్వారా ఎంత శ్రమ, ఎంత ఇబ్బంది. కాబట్టి నీ చూపు సరైన రీతిలో ఉండాలి. నేత్రాశ, నువ్వు కన్నుతో చేసేదాన్ని నువ్వు హృదయంలో యోచన చేస్తూ ఉంటావు, కళ్ళతో ఆశించిన దాన్ని నువ్వు చేయాలని ఆశపడుతుంటావు. ఒక మనిషిని కక్షగా చూస్తుంటే దినదిన కక్ష పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా పగలు కలహాలు రేపబడుతూ ఉంటాయి. అదే మనిషిని పోతే పోయిందని చక్కటి కక్ష వచ్చిన ప్రేమతో నువ్వు చూసినట్లయితే ఆ మనిషి కూడా హృదయం మార్చబడి ఆ ప్రేమ అనే పుష్పం వికసించబడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా దేవుడిని హృదయంలో ఉంచుకొని నీ కనుదృష్టిని దేవునికి అనుగుణంగా నువ్వు మార్చి చూసినట్లయితే నీ జీవితం చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చివరిగా చూసినట్లయితే నీవు ఈ యొక్క ఎత్తైన ప్రదేశంలోంచి దూకే నిన్ను కాపాడడానికి నీ దేవదూతలు వస్తారని దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించుకోలేడా? కానీ శోధించడానికి తగ్గట్టుగా ఇక్కడ ఏంటంటే జీవపు డంబం, అనగా నువ్వు గొప్పోడు కదా, నువ్వు చాలా సూపర్ కదా, నువ్వు చాలా టాపర్ కదా అనే రీతిగా కొంతమంది మనం ప్రేరేపిస్తూ ఉంటారు. జీవడంబం, లేని వాటిని డప్పు కొట్టుకోవడం. అంటే ఇక్కడ అపవాది ఏం చెప్తుందంటే దేవుడు అని తెలుసు, కానీ ఆయన దేవుడు కదండి, అపవాది చేసి తెలియదా, వాడి ట్రిక్కులు, వాడి గుణగణాలు తెలియదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన దూకేమంటే నీ దేవతలు నీకు కాపాడతారు కదా. అంటే ఆయనకి తెలుసు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన దేవుడు అని తెలుసు. అప్పుడు చివరి ఏమన్నాడు దేవుడు,
నీ దేవుడినైనా శోధించి మానేసి అక్కడ వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మూడోది ఏంటంటే, మొదటిగా శరీరాశ, రెండవది నేత్రాశ, మూడోది ఏంటంటే జీవపు డంబం. కొన్నిసార్లు మన శక్తి ఏంటో మనకు తెలుసు, మన టాలెంట్ ఏంటో మనకు తెలుసు, మన స్కిల్ ఏంటో మనకు తెలుసు. కానీ నేను పోటీగాడిని, నేను గొప్పోడిని, నేను జ్ఞానిని అని నువ్వు అనుకుంటే అది జీవడంబం అవుతుంది తప్ప నీ దగ్గర ఉన్న టాలెంట్ కూడా వృధా. అది నేను అలాగా అందం గురించి నువ్వు డప్పు కొట్టుకుంటున్నావా? అందం శాశ్వత కాలం ఉండదు. జీవడంబం. టాలెంట్ అని చెప్పుకుంటున్నావు, టాలెంట్ శాశ్వత కాలం ఉండదు. స్కిల్ అనుకున్నావు, స్కిల్ శాశ్వత కాలం ఉండదు. నువ్వు దేని గురించి అన్న డప్పు కొట్టుకున్నట్లయితే అది నీ జీవితంలో అవమానం తెస్తుంది తప్ప ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని తీసుకురాదు. జీవుడమ్మ. చాలామంది లేనిపోని, నీ దగ్గర ఉన్నదే చెప్పు, లేనిది నీ దగ్గర ఎందుకు? లేని మాటలు నీ దగ్గర ఎందుకు? ఉన్న మాటలనే చెప్పు. లేని వాటిని సృష్టించుకోండి. నా దగ్గర ఇది ఉంది, నేను ఇలాగా, నేను ముఖ్యమంత్రి పక్కనే నడుస్తూ ఉంటాను, నేను సీఎం పక్కనే ఆనుకుని ఉంటాను. అవన్నీ ఎందుకు? నేను సినిమా హీరో, నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఇవన్నీ మాటలు ఎందుకు? లేనిపోయిన మాటలు చెప్పుకోండి. సార్లు ఎదుటి వారి దగ్గర మనం గొప్ప పేరు సంపాదించుకోవడానికి మనం వారు నాకు తెలుసు, వీరు నాకు తెలుసు అనుకుంటూ ఉంటాం. లేనిపోయిన మాటలు చెప్పుకోకూడదు. లేనిపోయిన మాటలు చెప్పుకున్నప్పుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు ఎదుటివారు నీ మాటలు నమ్మి ఏదో సహాయం పొందొచ్చని ఆలోచనలు తీసుకున్నప్పుడు నువ్వు చెప్పింది అబద్ధమని తెలిసినప్పుడు వారు గాయపడుతూ ఉంటారు. అంటే జీవడంబం వల్ల మనుషులు గాయపడుతూ ఉంటారు. జీవపు డంబం వల్ల మనుషులు అవమానించబడతారు. జీవడంబం వల్ల తలదించుకోవాల్సిన పరిస్థితి, సిగ్గుపడవలసిన పరిస్థితి మన జీవితంలో వస్తూ ఉంటుంది. నీకు ఏ స్కిల్ ఉన్నా, నీకు ఏ టాలెంట్, నీకు ఏది ఉన్నా నిన్ను తగ్గించుకోవాలి. నీకున్న స్కిల్ని బట్టి, నీకున్న టాలెంట్ని బట్టి నేను గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు, నాకంటే అది కూడా ఎవరూ లేరనే రీతిగా ఉండకూడదు. జీవడం అనేది భయంకరమైన పాపం. అంటే ఒక దండోరా, చూడండి పల్లెటూరులో దండోరా డెడ్ అని కొట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వారు మంచి చూపించుకోవడానికి ఎదుటివారిని బ్యాడ్ చేయడానికి చూస్తూ ఉంటారు మనుషులు. వారు ఎవరంటే సాతాను సంతానం, సాతాను పిల్లలాల్లో. రేపటి దినమున సాతాన్తో పాటు ఆ నరకంలో వేగుతూ ఉంటారు. వాళ్ళు డంబపాటలు మాట్లాడేవారు. లేనిది ఉన్నదన్నట్టు చూపించకూడదు, ఉన్నది లేదన్నట్టు చూపించకూడదు. ఏది సత్యమైతే అదే సత్యం పలకాలి. నీకు మేలు జరుగుతుంది కదా, నీకు గొప్ప జరుగుతుంది అని నువ్వు ఎదుటివారి మీద నీకు నచ్చిన మాటలు మాట్లాడావంటే దాని లెక్క నువ్వు దేవునికి అప్పచెప్పవలసి వస్తూ ఉంటుంది. రాణి అయిన ఎస్తేర్ని ఆ యొక్క మొద్దుగా చెప్పినప్పుడు తను వినని పరిస్థితిలో ఉండొచ్చు. ఆయన నాకెందుకు నీ మాట నేను వినాలనే రీతిగా, నేను సేఫ్గానే ఉన్నాను కదా అనుకోవచ్చు. కానీ యువరాణి పరిస్థితిలో ఉన్నప్పటికీ, రాణి ఆ యొక్క రేంజ్, రాజు తర్వాత రాణి, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే తన ఉపవాసం మొదలెట్టి ప్రార్థన చేసి ఆ తర్వాత గొప్ప విజయాన్ని తన జీవితంలో చూసింది. తాను జీవడంబం మాటలు పలకొచ్చు. పరిశుద్ధులు మనం చాలా చూడొచ్చు. గర్వాన్ని అణుచుకొని వారు కొంతమంది అయితే గర్వాన్ని అణచి ఉన్నతమైన స్థితిని వారి జీవితంలో చూసిన వారు అనేక మంది. ఒకవేళ నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఈ గర్వమే నేను అణిచేస్తూ ఉంటుంది. నీ జీవపు డంబమే ఈరోజు నీ పరిస్థితిలో ఉండడానికి కారణమేమో. ఈ యొక్క జీవపు డంబమే నీ జీవితంలో నీ ఎదగనివ్వకుండా, జీవపు డంబం నిన్ను దేవునికి దగ్గరనివ్వకుండా, జీవడంబం ఆధ్యాత్మిక స్థితిలో ఎదగని కూడా చేస్తుందేమో. నిన్ను 10 సార్లు 100 సార్లు పరీక్షించుకుంటూ ఉండాలి. మానవ జీవితం, దేవుడితో నడుస్తున్న జీవితం అంటే అంత సులభమైన జీవితం కాదు. ప్రతిదినం పరీక్షలు నువ్వు చూసుకోవాలి, నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు పెట్టే పరీక్షలు నగ్గాలి. ప్రత్యేకంగా శోధనను సహించేవాడుగా ఉండాలి. శోధనకు పడిపోయా జస్ట్ ఆధ్యాత్మిక జీవితం ఓడిపోయినట్టే.
కానీ నువ్వు ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తావో దేవుడు ఉంటున్న ఆశీర్వాదం నీ జీవితంలో పొందుడు. కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడిగా పిలువబడాలి అంటే శోధనను సహించేవాడుగా ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠమైన అత్యున్నతమైన నామానికి వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాయి. ఇది మనం మాతో మాట్లాడిన విధబట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, శోధన సహించేవాడు ధన్యుడని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినావు. మా జీవితంలో ఒక శరీరాశ ఉందేమో, మా జీవితంలో నేత్రాశ ఉందేమో, మా జీవితంలో జీవపు నమ్ము ముందు ఆయన మమ్మల్ని పరీక్షించుకుంటున్నామని ఎవరు ఇటువంటి పరిస్థితులు ఉంటే వారికి విడుదల దయచేయండి అయ్యా. వారు ఇప్పుడు వరకు అటువంటి జీవితంలో ఉన్నట్లయితే వారిని కనికరించి క్షమించి కృపచూపండి. ఇప్పటికైనా ఈ యొక్క పరిస్థితుల నుండి ఇటువంటి శోధనలు వారిని విడిచిపెట్టి నీ యొక్క నమ్మకమైన జీవితాన్ని జీవించే గొప్ప కృపణ దయచే. విన్న మాటలు మరిచేవారంగా కాకుండా హృదయంలో భద్రపరుచుకుని నీ కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించే గొప్ప కృపని మీరు దయచేయండి ప్రభువా. మరి ఈ సమయంలోనైనా ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో పరీక్షలు రాసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే కష్టపడి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి. తగినట్టు జ్ఞానాన్ని తెచ్చి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఎగ్జామ్ రాసే కృపణ దయచేయండి. మీ జ్ఞానాన్ని మీ యొక్క ధైర్యాన్ని దయచేయండి అయ్యా. మరి ఆ యొక్క నాయన ప్రెస్కి లాంటి వాళ్ళ అబ్బాయిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తను రాస్తున్న ఎగ్జామ్కి మీ జ్ఞానాన్ని దయచేయండి. ధైర్యం మంచి శ్రేష్టమైన ఫలితాలను పొందుకునే కృపణ దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వీట్ని కూడా మీరు జ్ఞాపకం తను రాస్తున్న ఎగ్జామ్లో కూడా కృపణ దయచేయండి. మీరు తోడు చక్కటి ఫలితాలను మీరు దయచేయండి. మరి 10th క్లాస్ బిడ్డలు రానున్న రోజుల్లో ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్క ఎగ్జామ్ని చక్కగా అటెంప్ట్ చేసే కృపణ దయచేయండి. ప్రతి ఒక్కరు తగినట్టు జ్ఞానాన్ని దయచేయండి. ఎగ్జామ్ నిమిత్తం ఎటువంటి భయం కానీ ఎటువంటి బెంగ కానీ లేకుండా చక్కగా ప్రిపేర్ అయ్యి కృపబడి నీ ధైర్యంతో నింపబడి చక్కగా మంచి శ్రేష్టమైన ఫలితాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి చిన్న బిడ్డలు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిచ్చున్నాను ఆయన. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగినటువంటి ఎవరైతే ఎటువంటి అస్వస్థతలో ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల మీద దయచేసి సంపూర్ణ ఆరోగ్యతని పడి యెహోవా రఫా అయిన దేవానికి వందనాలయ్యా. ఎవరైతే నైనా అప్పుల బాధలతో నాయన ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి ఒక్క ఇబ్బందిని ప్రతి ఒక్క రుణ నుంచి విడుదల దయచేసి నాయన సమృద్ధిని దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి. రుణాల బంధకాల నుంచి నాయన తండ్రి ప్రభువా వారి విముక్తిని మీరు దయచేయండి అయ్యా. కనికరించండి, కృప చూపడం. మాకైతే శక్తి లేదు, మాకైతే బలం, నువ్వు శక్తిమంతుడు బలవంతుడు అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే గృహం లేని వారు వారి గృహాలు దయచండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచండి. బాధ కలిగిన వారికి బాధలన్నీ తొలగించి హృదయం ఆనందాన్ని కలిగి చేయండి అయ్యా. వాదార్పు లేని వారికి వాదార్పు. ఎవరైతే వివాహాల కోసం చూస్తున్నారో నీ చిత్తానుసారం ఉన్నతమైన ఉద్దేశంలో వివాహ బంధంలోకి నడిపించి ఘనంగా వారి వివాహాలు మీరు జరిపించండి అయ్యా. నీ చిత్తానుసారంలో మీరు జరిగించండి. ఎవరైతే జాబ్స్ లేకున్నారో శ్రేష్టమైన జాబ్స్ని వారికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా మొదటిగా తమ ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకుని తమ యొక్క భక్తి జీవితాలు సరైన తోకల్లో ఉండే గొప్ప కృపణ మీరు తెచ్చింది. దొంగతనం దేవునికి ఏమని సెలవిస్తుంది ప్రభు. నీలో కంప్లీట్గా నాటబడి నీ కొరకు ఫలించే రీతిగా ఉండే కృపణ దయచిన మా అందరూ నీ చేతికి అప్పగిస్తూ ఉపవాస దినంలో మాతో మాట్లాడిన విధానం బట్టి మా మొరల విధానం బట్టి ఎవరైతే వారి జీవితాల్లో ఎటువంటి మొరల గురించి విజ్ఞాపన చేస్తున్నారో ఎటువంటి విన్నపాలు ప్రతి ఒక్క విన్నపాన్ని అంగీకరించి వాటి మొరని ఆలకించి ఘనకార్యాలు జరిగించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలకు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించుగాక.